డాక్టర్ గారు, అక్టోబర్ 2వ తేదీన విజయవాడలోని నాస్తిక కేంద్రంలో శ్రీమతి హేమలత లవణం గారి పుస్తకావిష్కరణ సభ జరుగుతోంది కదా, ఆ సభా విశేషాలను తెలియజేస్తారా? మీద మన ఎథీష్ సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి, అలాగే పాజిటివ్ ఛానల్ ప్రేక్షకులకి హేమలత లవణం గారు బాగా పరిచయం. మన ఎథీష్ సెంటర్ ఛానల్లో నేరస్తుల సంస్కరణ అనే విషయం మీద స్టోర్పురం కరుడుగట్టిన నేరస్తుల సంస్కరణ నాస్తిక దృక్పథంతో ఎలా చేశాం, ఎలా వాళ్ళ బతుకులు మారిపోయాయి, వాళ్ళ జీవన చిత్రం అంతా ఎంత గొప్పగా ఎలా మారిపోయింది, నాస్తిక దృక్పథం చేసిన మార్పు అన్నమాట. ఆ రంగా దాంట్లో గోరా గారు మొదలెట్టారు, లవణం గారు, హేమలత లవణం గారు చెప్పలేనంత కృషి చేశారు. దానికి సంబంధించి మనం నేరస్తుల సంస్కరణ అనేది ఇస్తున్నాం. మన ఎథీష్ సెంటర్ ఛానల్లో రెగ్యులర్గా వస్తుంది. అది పుస్తక రూపంలో వచ్చినాక మనం కొంతవరకు మామూలుగా ఇస్తున్నాము. దీన్ని ఈ నేరస్తుల సంస్కరణ ఇది హేమలత లవణం గారు ఈ రాశారు. ఇప్పుడు నేరం మొత్తం స్టోర్పురం, సీతానగరం, కప్పరాల తిప్ప ఇలాంటి చోట్ల ఉన్నంత కూడా ఈ పుస్తకం ఆవిష్కరణ సభ వాళ్ళు జరుగుతుంది. అలాగే ఈ నేరస్తులకు సంబంధించింది వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, బాధలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఒక గొప్ప నవలగా ఇదేమో నేరస్తు సంస్కరణ ఈ మార్క్స్ విశేషాలు ఉన్నాయి. ఈ జీవన ప్రభాతం పేరు ఒక నవల రాశారు. జీవన ప్రభాతం ఈ నేరస్తులు. మరి టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా వచ్చింది. సినిమా వేయకు కానీ రియల్గా స్టోరీని జీవన చిత్రాన్ని నవలగా వండర్ఫుల్గా మలిచారు హేమలత లవణం గారు. ఎంత గొప్పగా రాశారంటే ఇప్పుడు నవలని అంత గొప్పగా రాశారు. దీని గురించే ఈ పుస్తకం కూడా ఆవిష్కరణ జరుగుతుంది. ఎప్పుడు ఏమిటి తరా చెబుతారు. ఇవి ఎంత గొప్పగా ఉన్నాయంటే, ఈ నవల ఎంత గొప్పగా అంటే డాక్టర్ సినారే తెలియని వాళ్ళు లేరు. డాక్టర్ సినారే అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆయన ఈ నవల గురించి రాస్తారు. నల్లమల అడవుల్లో అడవి కోన అనే చిన్న గ్రామాన్ని కథాస్థలంగా స్వీకరించి పరిసరాలను, ప్రజల జీవన విధానాన్ని అద్భుతంగా చిత్రించారు. పరిస్థితుల ప్రాబల్యం వల్ల దొంగగా మారిన బాలన్న పాత్రను రూపొందించడంలో రచయిత్రి ఎంత ప్రతిభ చూపారో, పోలీసు అధికారి జయచంద్ర కర్తవ్య నిర్వహణను వివరించడంలో కూడా అంతటి నేర్పు ప్రదర్శించారు. విభిన్న ప్రవృత్తులకు ప్రతీకలుగా నిలిచే ఈ రెండు పాత్రలను మౌలికంగా ఉదాత్తమూర్తులుగా చూపి పాఠక లోకాన్ని మెప్పించగలగడం కత్తిపై సాము వంటిది. ఇందులో శ్రీమతి హేమలత లవణం కృతకృత్యులయ్యారు. ఈ నవల్లో కనిపించే అనేక ఇతర పాత్రల విషయంలో కూడా రచయిత ఎంతో శ్రద్ధ, నైపుణ్యం చూపారు. సన్నివేశ కల్పనలో, కథనంలో పై లక్షణం చోటు చేసుకుంటుంది. జటిలమైన సమస్యకు సంస్కరణ పూర్వకంగా పరిష్కారాన్ని చూపడం ప్రశంసనీయమని నారాయణ గారు. అలాగే జస్టిస్ ఆవుల సాంబశివరావు గారు, మనిషి నేరస్తు ఎందుకు అవుతాడు, అతనిలో ఆమెలో హింసా ప్రవృత్తి ఎందుకు పెరుగుతుంది, హింసా ప్రవృత్తి పెరిగిన మనిషి మనసులో అణిగి ఉన్న మానవత కొంతమందిలో ఎందుకు సమసిపోదు, మరి కొంతమందిలో ఎంతకు కరగని కఠిన రోజున రూపుదాల్సిన ఎందుకని, ఇలాంటివన్నీ చేసిన జస్టిస్ ఆవుల సాంబశివరావు గారు. ఇలాగ ఈ పుస్తకాలు రెండిని ఈ పుస్తకాల ఆవిష్కరణ. దీనికి ఇది ఎప్పుడు ఈ పుస్తకాలు ఎప్పుడంటే అక్టోబర్ 2 రేపే అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున విజయవాడ నాస్తిక కేంద్రంలో జరుగుతుంది. ఎన్నింటికి? ఇది ఉదయం 11 గంటలకి. అర్థమైందా? నేరస్తుల సంస్కరణ ఎందుకు ఆ రోజు పెట్టారంటే, ఎందుకు జరిగిందంటే నేరస్తుల సంస్కరణ ఉద్యమం
50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ సంఘ సంస్కర్త, సంస్కార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ హేమలత లవణ్ రచించిన నేరస్తుల సంస్కరణ మరియు జీవన ప్రభాతం పుస్తకావిష్కరణ సభ అక్టోబర్ 2, 20 గాంధీ జయంతి రోజున విజయవాడ నాసికంలో నిలబడుతుంది. ఇది ఉదయం 11 గంటలకమ్మ విజయవాడ నాసికంలో ఏసీ కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ జస్టిస్ కె మానవసరావు గారు. ఆయన కర్ణాటక హైకోర్టు జడ్జి. కర్ణాటక హైకోర్టు జడ్జి, దీనికి ఇప్పుడు జడ్జిగా ఉన్నారు ఆయన ఇప్పుడు దాని ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఆయన ఎవరు? జస్టిస్ కె మన్మథరావు గారు. దాని గౌరవ అతిథి ఎవరున్నారు? శ్రీ ఎంవిఎస్ శర్మ గారు. ఆయన ప్రజాశక్తి బుక్ హౌస్. ఈ సభ అధ్యక్షుడిగా డాక్టర్ సమరం, అధ్యక్షుడు నాస్తిక కేంద్రం. దీన్ని ఈ ఇన్విటేషన్ అందిస్తున్న వాళ్ళు ఎవరంటే హరి సుబ్రహ్మణ్యం గారు, ఆ అధ్యక్షుడు సంస్కార్, శ్రీ డాక్టర్ సుందర్ కొంపల్లి కార్యదర్శి సంస్థ, అందరూ ఆహ్వానితులే. అంచేత నేను కోరేదంటే ఈ అక్టోబర్ 2న విజయవాడ నాస్తిక కేంద్రంలో ఉదయం 11 జరిగేటి ఈ కార్యక్రమానికి అందరూ రాసు. ఇదేంటంటే మామూలుగా జరిగేది కాదు, ఒక సంస్కరణ. ఒక సంస్కరణకు 50 సంవత్సరాలు క్రిమినల్ రీహాబిలిటేషన్, అందులో నాస్తిక దృక్పథం జరిగింది. ఎంత గొప్పగా కరుడుగట్టిన నేరస్తుల్లో ఎంత మార్పు తీసుకొచ్చింది, అది ఎంత గొప్పగా అయిందని తెలియజేస్తుంది. ఈరోజే మీరు తోటపురంలో చూస్తే ఒకానొకప్పుడు ఒక కరెంటు దీపం కూడా లేదు, గుడిసిల్లాగా ఉండేది. అలాంటిది ఈ రోజున ఒక మంచి పట్టణంలో ఒక కాలనీలాగా ఉంటుంది. కాలనీ చూడాలి మీరు అసలు. అందులో అప్పుడు బ్రిటిష్ గవర్నమెంటు ఎరుకల జాతి ఆ సమూహాన్ని అక్కడ పెట్టి పుట్టుకతోనే వాళ్ళు క్రిమినల్ ట్రైబ్, పుట్టుకతోనే ఏదైతే కులాన్ని అంటగట్టే ఆస్తిక వ్యవస్థ ఉందో ఆ విధంగానే ఎరుకల జాతిని అక్కడున్న వాళ్ళందరినీ క్రిమినల్ ట్రైబ్, నేరస్తుల జాతి అని అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళని అలా పేర్కొంది. క్రిమినల్ పుట్టుకతోనే నేల మీద పడ్డగాని దగ్గర నుంచి ఆ బిడ్డ క్రిమినల్ టైప్ చెందినవాడా? అసలు ఎంత భయంకరమైంది. వాళ్ళు అక్కడ చేసి ఊరికి దూరంగా పారేసేసి మనుషులనేమో పుట్టుకు నుంచే వాళ్ళకు నేరస్తులుగా చేసి వాళ్ళ మీద అమానుష్యమైన చర్యలు తీసుకుంటుంది. ఇలాంటివన్నీ కూడా సంస్కరణ చేసింది నాస్తిక కేంద్రం. ఈ రోజున గౌరవంగా బతుకుతున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు ఇస్తారు. నాస్తిక దృక్పథంతో ఏది చేసినా అది మార్పు అవుతుంది, అభ్యుదయం అవుతుంది, అభివృద్ధి అవుతుంది, మానవత్వంతో కూడుకుంది అవుతుంది. అది మన నాస్తికత్వం అంటేనే అభ్యుదయం, నాస్తికత్వం అంటేనే మార్పు, నాస్తికత్వం అంటేనే సామాజిక న్యాయం, సమానత్వం. అది ఈ కార్యక్రమంలో హేమలత లవణ్ రాసిన ఈ పుస్తకాలే కానీ, జీవన ప్రభాతం కానీ, లేకపోతే ఈ నేరస్తుల సంస్కరణ కానీ మీకు ప్రతిబింబిస్తాయి. చదవాలి, అందరూ చదవాలి. మార్పు కావాలనే వాళ్ళు, అభ్యుదయం కావాలనే వాళ్ళు, నాస్తిక చైతన్యంతో ఏ రంగా మార్పు తీసుకురావాల్సిన వాళ్ళందరూ కూడా దీన్ని చదవండి, రండి, కార్యక్రమంలో పాల్గొనండి. మీరు కూడా దాంట్లో భాగస్వామి కావాలని కోరుతున్నాను. అక్టోబర్ 2 ఉదయం 11 గంటలకి విజయవాడ నాస్తిక కేంద్రంలో. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.